విశాఖపట్నం భీమిలి బీచ్ రోడ్లో ఒక మహిళ మృతదేహం కలకలం రేపింది. అనుమానాస్పద స్థితిలో చెట్టుకు ఉరివేసి ఉన్న డెడ్ బాడీని పశువుల కాపరి గుర్తించారు. మొండెం నుంచి తల వేరుగా ఉండి గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహం ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు కృష్ణా కాలనీకి చెందిన బంగారి కవితగా గుర్తించారు. ఆ మహిళ 10 రోజుల క్రితం చనిపోయి ఉండొచ్చంటూ కూడా పోలీసులు భావిస్తున్నారు. నెల 9వ తారీఖు మిస్ అయిందండి. 9వ తారీఖు అమ్మాయి మిస్ అయిపోయిందని మేము కేసు పెట్టి 10 నెలలకి అది మేము నోటీస్ పెట్టాం, కంప్లైంట్ ఇచ్చాం. అయిపోయింది. ఇప్పుడు వరకు సీఏ గారు నిన్న ఒక వారం రోజులు నా గ్యాప్ నీకు తీసుకుని వస్తాను, మీ ఆవిడ నీకు అప్పు చెప్తాను, నువ్వు డ్యూటీకి వెళ్ళిపో, పిల్లలు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి అని అన్నారు. నేను డ్యూటీకి వెళ్తాను, నా పని నేను చేస్తున్నాను, వస్తాను, కలుస్తాను స్టేషన్లో. అది ఇక్కడ జరిగింది సిచ్యువేషన్. ఇప్పుడు వేరే వాళ్ళు ఆడ మీద ఆడే పబ్లిక్గా అయితే ఆడే రాజు అని పూర్తి పేరు నాకు తెలియదు. రాజు ఈ 1 మంత్లో మారిపోయింది మన మొత్తం. ఒక దాంట్లో పని చేసి దివిస్లో మా మిస్సెస్ క్యాంటీన్లో చేసింది. నేను డ్రైవర్ని. నేను ఇప్పుడు 17 సంవత్సరాలు. అనుమానం కదా, 100% అనుమానం. మొత్తం కదా నిర్మాత ఇది అన్నట్టు మొత్తం అతను.